అంబేద్కర్ ఆశించినట్లు వెనుకబడిన వర్గాల వారందరూ ఐక్యంగా ఉంటూ హక్కులను రక్షించుకోవాలన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం దేవులవాడలో నూతనంగా ఏర్పాటు చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాలను ఆవిష్కరించారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పోరాడాలన్నారు. అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలను దేశమంతా ఖండిస్తోందన్నారు. త్వరలోనే బీజేపీ ప్రజలు బుద్ధి చెప్తారన్నారు ఎమ్మెల్యే వివేక్. నేను మొత్తం తెలంగాణ తిరుగుతూ ఉంటాను. 75 సంవత్సరాల తర్వాత కూడా చాలా చోట్ల అంబేద్కర్ స్టాచ్యూస్ లేవు. ఇప్పుడే ఒక సోదరుడు మాట్లాడేటప్పుడు అన్నాడు, అంబేద్కర్ స్టాచ్యూ గురించి పెట్టుకున్న తర్వాత అంబేద్కర్ గురించి మర్చిపోతారు, అంబేద్కర్ ఏం చెప్పినారు విధి విధానాలు మర్చిపోతారని చెప్పి మన గోమాస్తా రాజబాబు గారు చెప్పడం జరిగింది. కానీ వారికి ఒక విషయం గుర్తు తెలియజేస్తున్నాను. అంబేద్కర్ గారు మనమందరం కూడా అంబేద్కర్ స్టాచ్యూ పెట్టుకున్నప్పుడు వారి ఫోటో చూసినప్పుడు వారు ఏం చెప్పినారు, వారి ఆదేశాలు ఏమున్నాయి, అవన్నీ కూడా మనకు గుర్తొస్తాయి. చాలా మందికి తెలియదు. మొన్న అమిత్ షా కూడా పార్లమెంట్లో మాట్లాడేటప్పుడు ఏంటిది ఫ్యాషన్ అయిపోయింది అంబేద్కర్ అంబేద్కర్ అని చెప్పి ఆయన చాలా కించపరచడం జరిగింది. కానీ ఆయనకు తెలియదు ఇలాంటి మీటింగ్లకు వస్తే నిజంగా దళితులు ఏమనుకుంటున్నారు, దళితుల సమస్యలు ఏంటి, దళితుల గురించి ఏదైతే ఇన్ని సంవత్సరాలు కుల వివక్షతో బాధపడుతున్నారో, వారు ఊరు బయట ఉంటారు, సరిగా నీళ్లు ఉండవు, సరిగా విద్య ఉండదు, సరిగా వైద్యం ఉండదు, వాళ్ళ కష్టాలు ఏమున్నాయో అమిత్ షాకి ఏం తెలుసాయా? ఆయనకు తెలియదు, నిజంగా తెలియదు. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది మాట్లాడినట్టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారు ఎంత త్యాగం చేస్తారు. ఇప్పుడే మనం బాపయ్య గారు చెప్తూ వారి కొడుకులు కూడా చనిపోవడం జరిగింది 4. కానీ ప్రజల గురించి మర్చిపోలేదు, దళితుల గురించి మర్చిపోలేదు. చాలా మంచి విషయాలు చెప్పినాడు యాక్చువల్లీ బాపయ్య. ఏమన్నాడంటే అంబేద్కర్ గారు దళితులకు ఏదైతే రాజ్యాంగ వాళ్ళకి రిజర్వేషన్స్ కల్పించాలో, ఎందుకంటే రిజర్వేషన్స్ లేకుండా ఎవరం కూడా ఇంత పైకి వచ్చే అవకాశం ఉండకపోయేది. ఉండేనా అదే ఊరి బయట ఉండేవాళ్ళు. నిజంగా ఫెసిలిటీస్ లేవు. నేను కూడా చూస్తున్నాను చాలా చోట్ల కూడా ఫండ్స్ పెట్టాలనుకుంటే ఎస్సీ కాలనీలో పెట్టాలనుకుంటే చాలా తక్కువ ప్రపోజల్స్ వస్తాయి. అంటే ఎస్సీగా ఎమ్మెల్యే ఉన్నందుకు నేను అడుగుతూ ఉంటా, అరే కొంచెం చేయండి అయ్యా, ఇక్కడ చేయండి, అక్కడ ఆ కాలనీలో రోడ్డు సరిగా లేదు, కొంచెం మంచినీటి కోసం సౌకర్యం కల్పించాలని చెప్పి నేను అడుగుతా. ఎంతమంది అడుగుతారు? అది ఆ అవగాహన అమిత్ షాకి తెలియదు. అంబేద్కర్ గురించి ఆలోచించి అంబేద్కర్ గురించి గుర్తు చేసుకొని దళితులందరూ కూడా వారికి ఒక ఉత్సాహం వస్తుంది, ఒక ఉత్సాహం, అది ఒక నమ్మకం, మేము కూడా పైకి రావచ్చు, మనకు కూడా మంచి సమయం ఉండాలని చెప్పి దళితులందరూ కూడా ఆలోచిస్తారు. అది అమిత్ షాకి తెలియదు. ఆయన ఎందుకంటే ఆయనకు ఇలాంటి సమయంలో ఇక్కడ కూడా దళితులను కలిస్తే ఆయనకు తెలుస్తుంది. అందు గురించి మనమందరం కూడా ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనందరికీ ఒక దారి చూపించారు, ఆ దారి ఏంటి, మనమందరం కూడా మంచిగా చదువుకోవాలి.